ప్రార్థన. మహోన్నతమైన దేవా, మహనీయుడా, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడా, అనునిత్యము అద్భుత రీతిలో నడిపిస్తున్న ఆల్ఫా ఒమేగా మీకు వందనములు ప్రభువా. అయ్యా, ఈ యొక్క పునరుద్ధాన దినంలో, ఈ యొక్క కొత్త సంవత్సరంలో మొదటి ఆదివారంలో మేము ఉంటుండగా మీ మహాకృప, మీ దయ మాత్రమే తండ్రి. అందుని బట్టి వందనములు ప్రభువా. ఎందరైతే మీ వాగ్దానములు పొందుకున్నారో అయ్యా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అయి ఉంటున్నారు తండ్రి. అందుని బట్టి వందనములు ప్రభువా. ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేరాలంటే అయా, వాగ్దానం చేసిన దేవునికి ఎలా ఇష్టకరంగా బ్రతకాలో ఆ జ్ఞానం మాకు అందరికీ దయచేయ ప్రభువా. అయా, వాటినన్నిటినీ పొందుకునే ధన్యతను దయచేయ ప్రభువా. ఎందరైతే వాగ్దానం తీసుకొని అయా ఆ వాగ్దానంను పొందుకున్నట్టుకు వేచి చూస్తున్నారో ప్రభువా, మీ మహాకృప, మీ దయని దయచేయ తండ్రి. మీరు మా జీవితంలో కార్యం చేయకపోతే అయా, మా జీవితంలో ఏదనూ జరగదు ప్రభువా. విశ్వసిస్తున్నాం తండ్రి. ఈ పునరుద్ధానంలో ఎందరైతే కుటుంబంగా వెళ్ళి మిమ్మల్ని ఆరాధించి కీర్తించాలని ఆశ కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అందరూ మీ సన్నిధానానికి వెళ్ళి మీరు చేసిన ఒక్కొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను తలంచుకొని అయా కన్నీటితో మీకు కృతజ్ఞత పూర్వకంగా ఉంటున్నారు. ప్రతి ఒక్క ప్రార్థన మీరు అంగీకరించబోచున్నారు తండ్రి, నడిపించబోచున్నారు ప్రభా. వారిని, వారి కుటుంబ యావత్తును మీరు దీవించండి ప్రభా. కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను తీసి వారిని బలపరచండి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో మీకు ఇష్టకరమైన బ్రతుకులు బ్రతికే ధన్యతను మాకు అందరికీ దయచేయతండి. అందుని బట్టి వందనములు ప్రభా. ఎందరైతే ఏ యొక్క విజ్ఞాపనలతో, ఏ యొక్క ప్రార్థనలతో మేము కొనియాడుచున్నారో, ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన యావత్తును మీరు సఫలపరిచి నడిపించు ప్రభా. ఎందరైతే కన్నీటి మధ్య ఉంటున్నారో, కష్టం మధ్య ఉంటున్నారో వారి కష్టం అంతను తీసి వారిని ఆశీర్వదించి నడిపించు ప్రభా. ఎందరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారికి స్వస్థతను దయచేస్తారని, నడిపించి ఆదరిస్తారని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.